ఈరోజు ఆ రాజు రూపలు వాళ్ళ పర్ఫార్మెన్స్తో సూర్యకు విరూపాక్షి గుర్తొచ్చేలా చేశారు. నా తమ్ముడికి విరూపాక్షి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా ప్లాన్ చేశారు. ఈ నాటకం చూసిన వాళ్ళు ఎవ్వరికైనా సరే విరూపాక్షి చాలా మంచిదని అనిపిస్తుంది. తమ్ముడికి ఈ విషయంలో ఏ మాత్రం అనుమానం వచ్చినా నేను దొరికిపోతాను. ఏంటి మమ్మీ అలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది మమ్మీ. రూపా, ఆ రోజు దీపక్తో పెళ్లి జరిగేటప్పుడు నువ్వు ధైర్యం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. నేను మీ బాబాయి ఎంత సంతోషపడ్డావో నీకు తెలీదు. ఆ రోజు నువ్వు చేసింది చాలా మంచి పని, తీసుకున్నది చాలా తెలివైన నిర్ణయం. నువ్వు ఆ రోజు అంత ధైర్యం చేయబట్టే ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను పిన్ని. నా డెసిషన్ని సమర్థించినందుకు చాలా థ్యాంక్స్. అప్పటిదాకా నువ్వెంత సాఫ్ట్గా ఉండేదానివి, సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేని అమాయకురాల్లా ఉండేదానివి. ఒక తండ్రి చాటు బిడ్డలాగా, ఒక భయస్థురాల్లాగా కామ్గా ఉండేదానివి. ఒక్కసారిగా నీకంత ధైర్యం ఎలా వచ్చింది రూపా? బావగారి నిర్ణయాన్ని ఎదిరించేంత తెగింపు నీకెలా వచ్చింది? ఆ విషయం గురించి తలుచుకుంటుంటే నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది పిన్ని. నేనేనా అంత ధైర్యం చేశాను అని. కానీ ఆ రోజు నాకంత ధైర్యం, తగ్గింపు రావడానికి కారణం ఒక లెటర్. లెటరా? అవును పిన్ని. ఏం లెటరు? ఎవరు రాశారు? ఏమో తెలీదు పిన్ని. ఆ లెటర్ రాసిందెవరో, నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు పిన్ని. ఆ లెటర్లో ఏమని రాసింది రూపా? ఆ లెటర్ ఒక తల్లి ఒక కూతురికి జాగ్రత్తలు చెబుతూ రాసినట్టుగా ఉంది పిన్ని. అంటే తన కన్న తల్లే వచ్చి రూమ్లో లెటర్ పెట్టిన విషయం రూపకి తెలుసా తెలీదా? ఒకవేళ తన తల్లే లెటర్ రాసిందని రూపకి తెలిస్తే తన తల్లిని తండ్రిని విడదీసింది నేనేనని రూపకి తెలిసిపోయి ఉండాలి. ఏదేమైనా సరే ఈ రహస్యాలు అందరి ముందు బట్టబయలయ్యేలోపు రూపా దీపక్ల పెళ్లి జరిగిపోవాలి. అప్పుడే సమస్య ఉండదు. దీపక్, చెప్పు మమ్మీ. వీలైనంత త్వరగా నీకు రూపకి పెళ్లి జరిగిపోవాలి. నేను కోరుకునేది కూడా అదే కదా మమ్మీ. నువ్వు కోరుకున్నంత మాత్రాన పనులన్నీ జరిగిపోతాయా? చెయ్యాల్సిన పనులు కరెక్ట్గా చెయ్యాలి కదా. అర్జెంటుగా ఆ DNA రిపోర్ట్స్ కొట్టేయాలి. ముందు ఆ సంగతి చూడు. సరే మమ్మీ. అమ్మతో మాట్లాడి చాలా దినాలైంది. వరాలతో నా పెళ్ళైన కాడ నుంచి కనీసం అమ్మ మాట కాదు కదా, నా ఛాయ కూడా చూస్తలేదు. అమ్మతో మాట్లాడనికి, అమ్మ కోపం పోగొట్టనికి నేనేం చేయాలి? ఏం చేస్తే మంచిగుంటుంది? ఏం ఆలోచిస్తున్నావు మల్లేష్? ఏంలే, అమ్మతో మాట్లాడుకుంటే మనసులో ఏదో తెలియని బాధ. మన సంతోషం కోసం రూప మా ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి జరిపించింది. మనిద్దరినీ కలిపింది అన్న ఆనందం ఓ పక్క, మన పెళ్లితో అమ్మా నాయనకి దూరమైన అన్న బాధ ఇంకో పక్క. నాకు బాధగానే ఉంది. చక్కగా
మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునుంటే 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఎంతో ఆశపడ్డాను. కానీ చివరికి ఇలా జరిగింది. నువ్వు ఊరుకో వరాలు, నువ్వేం ఫీల్ కాకు. ఎంత స్వార్థం ఉన్నా కానీ మీ అమ్మా నాన్నలకి నిన్ను దూరం చేస్తే ఆ మాత్రం బాధ నాకు ఉండదంటావా మల్లేష్? అవును, నా వరాలు మనసు నాకు తెలియదా? చూసావయ్యా నీ కూతురు మనసు ఎట్టాంటిదో. ఎంతైనా అది మన పెంపకమే. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, ఎదుటోళ్ళను కూడా సంతోషంగా ఉంచాలనే మనస్తత్వమే మన బిడ్డలదే. మనం కూడా ఒకసారి బాలమనుదంతో మాట్లాడి చూద్దామయ్యా. నాకు అదే అనిపిస్తుంది ముచ్చలు. కానీ ఇప్పుడప్పుడే ఆ బాలమ్మని మనసు మార్చుకుంటుందా అని. పెళ్ళైన దగ్గర నుంచి అట్ట బాధగా చూస్తుంటే నా మనసు నొచ్చుకుంటుందయ్యా. నాకు అదే అనిపిస్తుంది ముచ్చలు. పెళ్ళైన జంటని ఇంత బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఎన్నాళ్ళని వాళ్ళనిట్ట చూస్తా వాళ్ళని బాధ పెట్టి మనం ఇలాగ బాధపడతాం. ఏదైతే ఇదైంది, ఒకసారి మాట్లాడదాం. ఇంకా ఏటయ్యా ఆలోచిస్తున్నావు? ఇంకేట ఆలోచిస్తాను, ఆ బాలమ్మనితో ఎలాగ మాట్లాడాలా అని. ఈ టైంలో పవర్ పోయిందేంటి? చంద్ర, చంద్ర, దీపక్, ఏంటి ఇంట్లో ఎవరు పలకట్లేదు? అంత గాఢ నిద్రలో ఉన్నారా? అయినా ఈ టైంలో కరెంటు పోవడం ఏంటి? జనరేటర్ కూడా ఆన్ చేయలేదు. అసలు సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? హ్యాపీ ఫాదర్స్ డే. ఏంటి చంద్ర ఇదంతా? ఈరోజు ఫాదర్స్ డే పెద్దయ్య. కరెక్ట్గా ఈ టైంకి మీకు సర్ప్రైజ్ ఇస్తూ మీకు విషెస్ చెప్పాలని అమ్మాయి గారే ఇదంతా ప్లాన్ చేశారు పెద్దయ్య. అమ్మాయి గారు, ఇప్పుడు మీరు విష్ చేయొచ్చు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ పింకీ. హ్యాపీ ఫాదర్స్ డే పెద్దనాన్న. థ్యాంక్ యూ పింకీ. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. థ్యాంక్ యూ రూపా. అన్నయ్య, మన రూపే కష్టపడి ఏర్పాట్లన్నీ చేసింది. మీకు ఈ విషయం ఏం చెప్పదని రిక్వెస్ట్ చేసింది. అందుకే నేను కామ్గా ఉండిపోయాను. అంతేకాదు బావగారు, రూపే స్వయంగా మీకోసం ఒక కేక్ తయారు చేసింది. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేసిందో. వావ్, చాలా బాగుంది కేక్. తమ్ముడు, తనకి ఏమాత్రం వంట రాకపోయినా పాపం నా మేనకోడలు నీకోసం కష్టపడి ఈ కేక్ తయారు చేసింది. కేక్ చాలా బాగుంది.
ఆలస్యం ఎందుకన్నయ్యా, కేక్ కట్ చేయండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో కానీ మన ఇంట్లో కానీ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. అసలు ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. రూప ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. కన్న తండ్రి మీద కూతురికి ఎంత ప్రేమ ఉందో రూపం చూసాకే నాకు అర్థమవుతుంది. ఏంటి మమ్మీ ఇది? వీళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. మావయ్యను ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నిస్తున్నారు. మావయ్య కూడా వీళ్ళ మాయలో పడ్డాడంటే రూపని దగ్గరికి తీస్తాడు. ఇంకా డౌటే ఉందిరా. రూప విషయంలో మీ మావయ్య ఆల్రెడీ మెత్తపడుతున్నాడు. కనబడ్డంలా? ఇదిలాగే కంటిన్యూ అయితే తండ్రి కూతుళ్ళు దగ్గర అయిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. అప్పుడు ఇంట్లో రూప చెప్పిందే వేదం అవుతుంది కదా మమ్మీ. రూప మామయ్య దగ్గరకు వచ్చి రాజుని నేను ప్రేమిస్తున్నాను, తనని నా సొంతం చేయండి నాన్న అని అడిగితే మామయ్య సంతోషంగా తలూపుతాడు, ఇద్దరిని ఒక్కటి చేసేస్తాడు. లేదురా, అలా జరగడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. ఈలోపు మనం అనుకున్న ప్లాన్ని అమలు చేద్దాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి గారు. ఇది మీ రోజు, అంతా మీరు అనుకున్నట్టే జరిగింది, మీరు కోరుకున్నట్టే జరిగింది. అవును రాజు, ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాన్నకి ఫాదర్స్ డే విషెస్ చెప్పాను. తనను ఒకసారి హక్ చేసుకుని ఒక తండ్రి ఒడిలో కూతురు ఎంత ఆనందపడుతుందో అంత ఆనందం అనుభవించాలనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేకపోయింది. కనీసం నాన్న నుదుటి మీద ముద్దు పెట్టైనా ఆ కోరికను కొంతవరకు తీర్చుకోవాలి.
ఇప్పుడు ఇటుగా వెళ్తుంటే నిద్రపోతున్న నాన్న కనిపించారు. నాన్న దగ్గర నుంచి నేనేదైతే ఆశించానో ఆ నుదుటి మీద ముద్దును నేను నాన్నకిచ్చేశాను రాజు. నా 20 ఏళ్ల నిరీక్షణ, ఆశ ఈరోజు ఈ క్షణం తీరింది రాజు. రాజు, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడగండి అమ్మాయి గారు. ఎప్పటికైనా నేను మా నాన్నకు దగ్గరవుతానంటావా? ఆయన నన్ను దగ్గరకు తీసుకుంటారంటావా?
నాన్న మనసులో నేను స్థానం సంపాదించగలనా రాజు? బాధపడకండి అమ్మాయి గారు. నేను మీకు ఇదివరకే మాట ఇచ్చాను, ఏ రోజుకైనా మిమ్మల్ని పెద్దయ్య గారికి దగ్గర చేస్తానని. పెద్దయ్య గారు ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. మీ తండ్రి కూతుళ్ళు ఒక్కటవుతారు. నిజంగా అలా జరిగితే నాకు ఈ జీవితానికి కావాల్సింది ఇంకేం లేదు రాజు. ఏదేమైనా ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. స్పెషల్ డే. రేపు ఉదయమే మనం గుడికి వెళ్దాం రాజు. నాన్న పేరు మీద పూజ చేయించాలి. సరే అమ్మాయి గారు, అలాగే వెళ్దాం. పెద్దయ్య గారికి మంచి జరుగుతుందంటే నేను ఎక్కడికైనా వస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను.